ఫ్రెండ్స్ మేమైతే చార్మినార్ దగ్గర ఉన్న ఒక హిడెన్ ప్లేస్కి వచ్చినాము. మీకు తెలియదు మీరు ఎప్పుడు చూడలేదు. సరౌండింగ్ లోనే ఉంటది. జస్ట్ 950 మీటర్స్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ చార్మినార్. పేరు వచ్చేసి చోలా ప్యాలెస్. మీరు తమిళ్ చూసారు కాబట్టి ఇక చెప్తున్నాం, లేకపోతే చెప్పకపోతున్నాయి. మొత్తం లోపలనే చూపిస్తుండే. మీకైతే మొత్తం తింపి చూపిస్తాం, ఓకేనా? ఇదే ఎంట్రన్స్, ఇళ్ళకెళ్ళి మెయిన్ ఎంట్రన్స్. సాయి పోతుండే కదా, ప్యాలెస్ ఇట్లా ఉంటుంది. అగో ఎట్లుంది చూడాలి ప్యాలెస్. ఆల్రెడీ ఫారెనర్ వీడియో తీసుకుంటుంది. గాయస్ ఇది ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఎట్లుందో ప్యాలెస్. ఎంజాయ్ చేస్తారు, చిల్ అవుతారు. ఫారినర్స్ వచ్చారు, చూపిస్తావు ఫారినర్స్. అవో అక్కడ నుంచి ఎంట్రీ కావాలా, ఆ గేట్ నుంచి ఎంట్రీ అయితే ఆడ అన్నీ చెక్ చేస్తారు. మాకైతే ఏం అలౌ చేయలేరు, ఓన్లీ ఫోన్ ఉంది కాబట్టి బచాయించినాం, లేకపోతే వీడియో లేకపోతుండే. మేము ఆల్రెడీ ఆ టికెట్ ఈసాయి టికెట్లా తీసుకుర్రు ఫోన్కి. కరెక్ట్ అర్థం కావాలి. అయ్యో 50 రూపాయలు తీసుకుర్రు మొబైల్ కెమెరా అని. అంటే వాళ్ళ మొబైల్ కెమెరా అంటే ఓన్లీ మొబైల్ అనే అలా అర్థం అనమాట. మేమేమో కెమెరా పట్టుకొని వచ్చినాం, బుగ్గా అయిపోయినాం మేము. మొత్తం ఇట్లా డోర్స్ ఉంటాయి, డోర్స్లో నుంచి స్టెప్ బై స్టెప్ పోతూనే ఉండాలా. వీళ్ళు చిల్ అవుతారు మంచిగా నేచర్ని. చాలామంది వచ్చారు గాయస్, చాలామంది వచ్చారు ఈరోజు. ఇక్కడ ఫోటోషూట్, డ్రెస్సెస్, ఇట్లా ఫోటోలు దిగుతున్నారు. లోపల రాణి డ్రెస్ వేసుకొని ఫోటోలు దిగుతున్నారు. అరే ఇంద్రా ఇన్ని డోర్లు ఉన్నాయి. ఇది వాటర్ ఫౌంటైన్, మధ్యలో పెద్ద వాటర్ ఫౌంటైన్, మస్తు పెద్ద వాటర్. ఒకవేళ వ్యూ క్యాప్చర్ చేసి చూపిస్తాం మీకు. గార్డెన్ అయితే మస్తు మెయింటెనెన్స్ అయితే సూపర్ ఉంది. ఏదో కన్స్ట్రక్షన్ హీట్ ఉంది అంటే దీన్ని పెయింటింగ్ నడుస్తుంది ఇప్పుడు. పెయింటింగ్ నడుస్తుంది. మెయింటెనెన్స్ అయితే సూపర్ గైస్, మెయింటెనెన్స్ నెక్స్ట్ లెవెల్. వీళ్ళు ఎందుకు ఇంత మంచిగా మెయింటైన్ చేస్తారు తెలుసా? అంతే మంచిగా ఛార్జ్ గిటే చేస్తారు కాబట్టి మెయింటెనెన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. బిల్ నెంబర్ వచ్చేసి 392 సారీ. ఒక్క పర్ హెడ్కి 150 రూపీస్. మళ్ళీ ఫోన్కి మనం కెమెరా వదిలేయాలంటే 50 రూపీస్. అంటే ఇప్పుడు 392 మెంబర్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పటి వరకు 392 బిల్ ప్రకారం 58,000 ప్రాఫిట్, 1 డే ప్రాఫిట్. సాయి నీకు ఇంకోటి తెలుస్తలేదు. ఇప్పుడు మనం 5 కలిసి వచ్చినా ఒకటే బిల్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మన 2 కలిసి వచ్చినాం, ఒకటే బిల్ జనరేట్ అయింది. సో ఒక బిల్ మీద ఎంత అమౌంట్ అయినా జనరేట్ అవుతుంది. పర్ హెడ్ ఒక బిల్ అని లేదు. ఇది ప్యాలెస్ వస్తుంది. లోపల ఇంకా మంచిగా ఉంటుంది. దీని హిస్టరీ ఉంది కానీ మాకు తెలియదు, మీకు చెప్దామంటే. సో మేమేందంటే, మా టీం ఏంటంటే, మేము ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయడానికి వస్తున్నాము, మీకు చూపిద్దామని అంతే. మేము హిస్టరీల బేస్ మీద వీటి మీద మేమైతే వీడియోలు యూట్యూబ్లో కానీ ఏ ఇంటెన్షన్తో కానీ మేము వీడియోస్ చేస్తలేము. జస్ట్ మేము ఎంటర్టైన్ అయ్యి మీకు ఎంటర్టైన్మెంట్ ఇద్దామని మాత్రమే. ఒకసారి గార్డెన్ చూసుకోండి, ఎట్లుందో ఖాళీ సెట్ ఉంది. వాటర్ ఫౌంటైన్ సాయి. ఇప్పుడే ఇది ఇంత పీస్ఫుల్గా, ఇంత లగ్జరియస్గా ఉంటే ఆ కాలంలో ఇదే తోపు అసలు. ఇప్పుడు వేరే కన్స్ట్రక్షన్స్ అవి వచ్చి మనకేం ఏర్పడతలేదు కానీ ఎంట్రన్స్ ఇట్లకెళ్ళా చూడండి. సండే కదా, మస్తు మంది వస్తారు తెలుసా. ఇదేనా అసలు ఇదే ఎంట్రన్స్. ఇళ్ళకెళ్ళే లోపలికి పోవాలి మనము. నేను కూడా ఫస్ట్ టైం గాయస్. నెక్స్ట్ లెవెల్ గాయస్. మెంటల్ లేచిపోతుంది. లైట్లెస్ ఇంకా సూపర్ ఉండు బ్రో. నెక్స్ట్ లెవెల్ గాయస్. మొత్తం చూమర్లు అయితే పిచ్చి లేపేసారు. మీకు ఒకటి సూపర్ చూపిస్తా, మీకు ఒకటి తెలియని విషయం చూపిస్తా. మీకు ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనిపిస్తుందా? ఇక్కడనే రాజు కూర్చొని ఇక్కడ అంతా మంత్రులు వాళ్ళంతా సమావేశం అయ్యి మీటింగ్ పెడుతుండే. ఒక రియల్గా అప్పుడు మీటింగ్ అవుతుండే అనమాట. రియల్గా రాజు అక్కడ కూర్చుని ఉండే. అక్కడ సంథింగ్ ఏమో ఉంది ఇంకా అట్లనే. సమాధి కాదు బ్రో, ఆడ రాజు కూర్చొని సభ నడిపిస్తుండే అనమాట, చర్చిస్తుండే మంత్రులతోటి. చూడరు ఎట్లుందో, డెడ్లీ ఉంది అసలు ఇదంతా ప్లేస్. ఫ్రెండ్స్ మీదికి చూసినాం, ఆర్కిటెక్ట్ చూడండి ఎంత సెట్టింగ్. అయితే నెక్స్ట్ లెవెల్ మొత్తం ప్రాజెక్ట్ అర్థమైతే లేదు. ఇది 200 years 300 years బ్యాక్, ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ ఎట్లుంది చూడరు ఆర్కిటెక్ట్. గైరుంది. మీ ఫాల్ సీలింగ్ ఇప్పుడే ఊసిపోతుంది, ఇదేమో ఎప్పటిదో ఇంకా ఉంది.
రాజు మరి అప్పట్లో రాజు అంటే మినిమం ఉంటుంది. ఇంకా లోపలికి పోదాం. లోపలికి పోతుంటే ఏమేమి ఉంటాయో చూపిస్తాం మీకు. అందరు ఫోటోలు దిగుతురు. ప్లేస్ అయితే మస్తు పెద్ద ఉంది. మస్తు మంది ఫారినర్స్ మొత్తం మన ప్లేస్ అందరూ విజిట్ చేస్తారు కానీ Visit మనకి ఈ ప్లేస్ ఇక్కడ ఉందని ఎవరికి వెళ్ళదు మన తెలంగాణ పీపుల్కి అయితే. అవును. మేము ఇటు అచానక్లో వచ్చినాం, మాకు బి ఏం తెలియదు. మేము అందరు ఫోటోలు దిగుతారు కానీ మేము దిగుతలేం. మేము వీడియోలు తీస్తున్నాం. ఇంకా అలా అప్డేట్ కాలేదు, మేము వీడియోకి అప్డేట్ అయినాం. అబ్బాబ్బా బస్సు వచ్చి ఒకటి మంచిది కనిపించింది, చూపిస్తారు చూడరే. ఇందాక మీకు చూపించిన కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ దాని నమూనా అన్నమాట ఇది. ఇప్పటి ఫోటోలు కావు, అప్పట్లో దించిన ఫోటోలు ఇవి. దీని ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1890. 1890. వీఆర్ ఇన్ 2025. అప్పట్లో రాజులు వాడే గుర్రాలు ఇవన్నీ రథాల బండ్లు. వాళ్ళు అప్పట్లో దిగిన ఫోటోలు గైస్ ఇవి. ఈ ప్యాలెస్ వీళ్ళదే, ఈ చోటా రాజు. అప్పట్లోనే వాళ్ళు అంత మంచిగా ఫోటోలు దిగారు. ఈ కార్ రియల్ గా ఇప్పుడు ఉంది, చూపిస్తాను మీకు. అవార్డ్స్, చోలా ప్యాలెస్ కి వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ చూడండి. వాళ్ళు వీడియో రావద్దని ట్రిక్ తోటి పైన కెమెరా పెట్టారు, కాకపోతే అదేం కరెక్ట్ మనం దగ్గరకి చూసే క్లారిటీగా కనిపిస్తలేదు. కెమెరా కాదురా, లైట్. అప్పట్లో స్టెప్స్. డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ బాయ్ వాంట్ టు రైడ్ a horse with his friends. Only kings do. ఇది ఇంకో రూమో, క్రాకరీ అంట. చూడండి, అప్పట్లో వాళ్ళ డిజైన్స్ ఎట్లున్నాయి చూడండి. హైలైట్ ఉంది ఇది. ప్రతి ఒక్కదాన్ని ఇట్లా గ్లాస్ కేజ్ లో మంచిగా ప్రొటెక్ట్ చేస్తారు అప్పటివి. ఇవన్నీ అవే, ఈ కేజెస్ లో అన్నీ అవే. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, ఎంత డిజైన్ ఎట్లుందో చూడండి. సూపర్ ఉంది కదా. ఫుడ్ యూటిలిటీస్ యాక్చువల్లీ అద్భుతం. ఇందులో ఒక్క టైప్ ఇట మన దగ్గర ఉండదు. ఇవన్నీ ఇక్కడి కాదు, ఇంపోర్ట్ వేరే కంట్రీస్ నుంచి. వచ్చేసి మేడ్ ఇన్ థాయిలాండ్ అండి. చూడండి, వేరే కంట్రీస్ ఇవి, ఒక్క కంట్రీదే కాదు. మేడ్ ఇన్ ఇండియా. అప్పటి ఫర్నిచర్ ఇది సెక్షన్. ఇది అప్పటి పోర్ట్రేట్, మొత్తం షేడ్ అయిపోయింది. అదే ఆయన ఫోటో షో. ఇంకా అప్పటి యూజ్ చేసిన ప్రొటెక్ట్ చేసారు. ఇంకా
చెల్లెలు పట్టలేదు దానికి. ఇట్లా ప్రొటెక్ట్ చేసిరు కదా, గ్లాస్ దాంట్లో వేసి ఎయిర్ లాక్ చేసిరు. ఆయన ఐడిల్. అరే రాజేంద్ర ఇంత పక్కా ఉండవు సూటు. వాళ్ళ కిడ్స్ ఇవి. అప్పట్లో వాళ్ళు చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ చూడు ఎంత గ్రాండ్ ఉందో ఇప్పటికి. మనది చేసింది అయితే 1 వీక్లో ఒక ఇట్లా వాష్ చేయగానే అంత చూసిపోతుంది. దీనికి పెట్టకి చూసినావు వాళ్ళు ఎంత గ్రాండ్ డిజైన్ చేసారో. గ్రాండ్ డిజైన్ ట్రైన్ డిజైన్ అది. ట్రైన్ అయినా ఫ్లవర్స్ చెట్లు అయినది ఎంత చెక్కిరా అంటే ఇవి వుడెన్ బాక్సెస్ మీద అంతగానం చెక్కిరా అంటే నాట్ ఎక్కువ. అప్పట్లో వాళ్ళకి అంత పేషెన్స్ ఉన్నాయి, ఇప్పటి జనరేషన్ వాళ్ళకైతే అసలు పేషెన్సే లేదు. అది ఇంకోటి, ఇది ఇంకో రూమ్ గాయస్. అప్పటి తల్వార్లు ఎన్నన్నా కూటాలు ఎదురాయిలా తల్వారు వాల్ చూడండి. ఓ మై గాడ్, చూడు బాయ్ అసలు గంటలు. మొత్తం అవే ఉన్నాయి, వాల్ మొత్తం అవే ఉన్నాయి. అప్పటి తుపాకీలో 1998, 99 తుపాకీలు ఇంకా పెట్టుకునే చూడు. సచ్ ఏ గుడ్ కండిషన్. 5 बजे क्लोज, 5 बजे क्लोज. అప్పటి పిస్తాల్ చూపి 1980 పిస్తాల్ చూడండి ఇంకా ఎట్లా సచ్ ఏ గుడ్ కండిషన్ అని. చెక్కు ఎదురలే ఇంత బిగ్. ఇగో ఇలా మంచి హ్యాంగింగ్ ఇది అప్పటి పిస్తాల్స్ పైన ఉంది. అప్పటి సైన్యం బాబు ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఇలాంటి ఎజుకేషన్ అని అప్పటి చూడు వాళ్ళు పోవాల్సింది తయారు చేసి పెట్టారు. మన జనరేషన్ ఇప్పుడు తెలుస్తుంది అంటే నిజంగా అట్లా కదా. మన వాళ్ళకి ఇప్పుడు ఇది అంటే ఏందో తెలియదు అసలు. అప్పటి జమ్మి చూడు 2 ఉన్నాయి అమ్మ. ఒక్కొక్క చాకు ఇదేందో తెలుసా ఓజీ. ఓజీ ఓ బాణాలు చూడు బాబు, బాణాలు. మనం ఒకవేళ యూట్యూబ్లో 1K ఇటు కొట్టినాం అనుకో 1 month లోపల ఈ చైర్ పక్కా వేపిద్దాం. అది కేక్ కటింగ్ ఈ చైర్ మీదనే, ఇసొంటి చైర్ మీద.
పక్కా నా మాటే శాసనం. 1K 1 month లో 1K కొట్టినామంటే మళ్ళా మన వెనకాల బ్యాక్గ్రౌండ్ కి ఇట్లా స్టీల్ తోటి ఇట్లా వేపిద్దాం. మిస్టర్ యూబీజీ వచ్చి వెనకాల అంత ఇట్లా ఫ్రేమ్. ఒకటే టార్గెట్ 1 month 1K. అప్పట్లో ఫోటోగ్రఫీ చూడండి ఎంత రాయల్గా ఉందో. ఇప్పట్లో ఫోటోగ్రఫీకి వాళ్ళకి ఏరువేయరు. అప్పటి బ్రదర్స్ వీళ్ళు. ఫోటోస్ జవాన్ అప్పటి మన జవాన్లే ఈ మెడల్స్. అప్పటి లెటర్స్ ఇవన్నీ, ముద్ర, స్టాంప్, బెల్ట్. ఆ బెల్ట్ చూడు ఎంత డిజైన్ ఉందో. This is the shooting position of kings. రాసావా రే మన మనం రాసే హ్యాండ్ రైటింగ్ బి అవార్డు వస్తుంది మళ్ళీ. దేవునికి అప్పటి బీర్వాలు. దిస్ ఈస్ ద ప్లే గ్రౌండ్ గైస్. ఇక్కడ చూడండి, ఇది ప్యాలెస్, కింగ్ ప్యాలెస్. ఇది ఈడనే సూపర్ అంటే సూపర్ స్పాట్. చెట్టు గంభీరంగా ఉంది, చెట్టు సూపర్ ఉంది అసలు. మంచి గార్డెన్ లో చెట్టు కింద మంచిగా ఎండపుట్ట చెట్టు కింద వండుకుంటాడేమో. మంచి గడ్డి వాసన వస్తుంది. ఇప్పుడే కట్ చేసినట్టు గడ్డి కట్ చేస్తుర్రు గిటాళ్ళు. ప్యాలెస్ నెంబర్ 2. ఇందులో ఏముంటాయో చూపిస్తా చూడండి. ఫారినర్ గిట మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. చెట్టు ఏకదమ్ ఉంది బాయ్ చెట్టు అయితే. చింత చెట్టుని క్రిస్మస్ ట్రీ లెక్కలు వేసారు. ఓళ్ళు ఐడెంటిఫై బి అయ్యారు చింత చెట్టు అని. నిజంగా ఫ్రెండ్స్, మేమే షాక్ అయినా. ఇవ్వట్లేదు చింత చిగురిగో, మేమే పరిచయం. ఇదేంద్ర ఇంత మంచిగా ఉంది చింత చెట్టు అనిగో. నేనే చెప్పిన మా బాయ్ సాయి ఐడెంటిఫై చేసిండు. వీళ్ళు మంచిగా చిల్ అయితే చెట్టు కింద ఇట్లా అమ్మ సూపర్ ఉంది చింత చెట్టు. ఇది క్రిస్మస్ ట్రీకి ఇప్పుడు డిసెంబర్ ఎట్లా వస్తుంది, లైట్ వేసాం అనుకో క్రిస్మస్ ట్రీ అయిపోతుంది చింత చెట్టు. వీళ్ళు నిజామ్స్ రా, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోరు. చెప్తున్నా డెకరేషన్. అప్పట్లో బగ్గీలు, గుర్రాల రథాలు. బగ్గీలు అంటారా గుర్రాల రథాలనే గైస్. చూస్తురుగా ఇవన్నీ బగ్గీలు, గుర్రాల వీటిలోనే రాజులు సవారీ చేస్తుండే, ఎటైనా ట్రావెల్ చేస్తుండే. సాయి ఇట్లా అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఎట్లుంది నీ ఒపీనియన్? థ్రిల్లింగ్ ఉంది మొత్తం, ఎగ్జైట్మెంట్. మనకు మంచిగా ఇది ఒక ఆపర్చునిటీ ఏంటంటే మంచిగా వీడియో పేర్లతోటి అన్ని స్పాట్స్ అన్ని మనం లొకేషన్స్, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ మీరు అందరికీ. మీరు చూస్తారు కాబట్టి మేము చేస్తున్నాం. అంతే, మీ సపోర్ట్ కావాలి. ఇంకా వస్తారు సపోర్ట్ చూపిస్తారు గైస్. మనం అయితే ఇంకో ప్యాలెస్కి వచ్చేసినాం, ప్యాలెస్ నెంబర్ 2. ఇందులో ఏముంటాయో చూడాలని ఆతృతగా ఉంది నాకైతే. ఇదంతా ఇదేమో మార్బుల్, ఇది ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసింది అయితే కాదు. ఇదంతా సున్నమే ఉన్నట్టుంది అసలు. మళ్ళా అక్కడక్కడ రేర్గా ఇట్లా మొత్తం ఇట్లా మన పోయినట్టుంది కదా, అక్కడ చూసినాం సున్నం. మీకు ఒక సూపర్ స్పాట్ చూపిస్తా. బిల్డింగ్ మహల్ ముంగట వాటర్ మళ్ళీ వ్యూ అలా అనిపిస్తుంది చూడండి. అవును, కాకపోతే కెమెరాలో కనిపిస్తుందో తెలియదు కానీ అక్కడ మీకు ఇంకో గోపురం కనిపిస్తుందా? ఇది ఫస్ట్ మహల్ది.
ఇప్పుడు మనం అయితే లేట్ చేయకుండా టైం లేదు 5 o'clock క్లోజ్ అంట. 5 o'clock క్లోజ్ అంట. మా దాంట్లోనేమో 12 అవుతుంది. 12 అవన్నా సరే. ఇదైతే హాలు, లోపలికైతే ఎంట్రన్స్ లేదు. నెక్స్ట్ లెవెల్ కాకపోతే అవును, షాన్లేర్ చూపిస్తాను ఎక్కువ అట్లా చూడదు. అది సైడ్ ఇద్దాము. ఎట్లా చూస్తుంది. యాక్చువల్లీ ఇవన్నీ ఓపెన్ ఉంటాయి అనుకుంటా. బండి మనందరి ఫేవరెట్ వింటేజ్ కార్స్. చూడండి ఎంతమంది, మీకు ఎంతమంది కనిపిస్తారో వీళ్ళందరూ ఎక్స్ప్లోర్ చేస్తారు మంచిగా. ఎప్పుడు వర్కే కాదు, అప్పుడప్పుడు ఇట్లా లైఫ్ చిల్ వేస్తుండే అలా. మొత్తం ఓవర్ చూసిన ఫోటోలు తప్ప ఫోటోలు దిగుతూనే ఉన్నది ఈడ వరకు అలా. బా నెంబర్ 1 కార్ ఉందిరా, చూడండి కార్. వావ్, అప్పట్లో BMW, రోయల్స్ రాయ్స్ అంటే తోపు వన్. సేమ్ ట్రైన్ లే, మొత్తం రిఫ్లెక్షన్ వస్తుందిరా. మన కార్ దీని ముంగట ఎంత ఉంటుంది సాయి? పిట్ట పిల్ల అంత ఉంటుంది. పిల్లంతా ఇది చూడండి, ఫోర్డ్ కంపెనీ వాళ్ళది. అరే రిఫ్లెక్షన్ వస్తుందిరా, ఏం కనిపిస్తలేదు. మనం కనిపిస్తున్నాం మళ్ళా. ఈ కార్ ఇప్పుడు ఉన్నది మన దగ్గర కంపెనీ. ఇదేం కంపెనీ? ఇది వచ్చేసి అంబాసిడర్ అనుకుంటా. కన్నింగ్ సెడాన్ డెలెక్ట్. సెడాన్ ఎంత పెద్ద ఉంది, 2 సెడాన్లు. ఇలాంటి కారు మనకుంటే సూపర్. అసలు ఒక్కటి ఉన్నది కాదు, పడవ ఇది, కార్ కాదు, చాపర్. KGF కలెక్షన్ లెక్క ఉంది మొత్తం. 1 month 2 months ఈ వర్కింగ్ కండిషన్లు ఉన్నాయంట. క్లోజ్ లాక్ ఉంది కింద. అప్పటి రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ది, సెకండ్, థర్డ్. మొత్తం హైదరాబాద్ చార్మినార్ మొత్తం చెక్కలు కొడుతున్నానేమో వీళ్ళు. పార్కింగ్ అంటే ఇది ఫ్రెండ్స్. మీకేమో మీ కార్ పెట్టుకొని పార్కింగ్ స్పేసే లేదు. చూడరు జీప్స్ ఎట్లున్నాయో. ఈ కార్ అయితే సూపర్. అసలు మోస్ట్ ఫేవరెట్ బగ్గీ. వీల్స్ చూడండి, వీల్స్ అబ్జర్వ్ చేయండి, మొత్తం ఐరన్. ఇది టైర్ ప్లేస్లో ఐరన్ ఉంది అంటున్నా నేను. ఇదేమో ప్లాస్టిక్, రబ్బర్ ఫైబర్. ఇది ఎప్పుడుదో ఉన్నట్టుంది. ఇది అప్పట్లో మెకానిజం బ్రేక్స్ ఎట్లున్నాయి చూడు, బ్రేక్స్ కమాన్ పార్టీలు ఇంకా ఉన్నాయి వీటికి. చూడు స్టీరింగ్ ది, చూడు మల్పనీకి. అట్ లాస్ట్ ఫైనల్లీ మేము చోళ ప్యాలెస్ మొత్తం కవర్ చేసుకొని వచ్చినాము. ప్రజెంట్ మా సిచ్యువేషన్ మొత్తం తంగు అయిపోయినాం నడిచి కాళ్ళు లేసలేవు. మొత్తం ప్యాలెస్ అయితే కాకపోతే మస్ట్ విజిట్, నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం లోపల ఇంటీరియర్ అయినా అన్నీ ఏవైనా. ఫోటోల్లో మస్తు దిగారు మన రాజులు. ఈ జనరేషన్ కంటే ఈ జనరేషన్ బీట్ చేసి రాజులు మొత్తం ఫోటోలు ఇట్లా. వాళ్ళ కొడుకులని బి నెక్స్ట్ జనరేషన్ చూపిస్తారు, ఇప్పుడు ఇంకా చూపిస్తారు బి వాళ్ళు. అట్లా ఫోటోలోనే మొత్తం లోపల. సో గాయ్స్, ఇది వీడియో మీరందరూ ఎంజాయ్ చేసి అనుకుంటున్నాం. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. రైట్, చలో. Call me a god. You call me a god.
me a